హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ చంద్రానండి. మీ అందరి కోసమని మేము ఈవేళ కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నాం. పూజ విధానం చూపిస్తాను. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత చెప్పబోతున్నాను. కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ వేసుకొని స్నానం చేయడం వల్ల చాలా మంచిది. ఏ పూజ అయినా ముగ్గుతో స్టార్ట్ చేయాలి కాబట్టి మొదటిగా ముగ్గు వేసుకుంటున్నాను. దగ్గరలో నదులు లేవు కాబట్టి నేనైతే ముగ్గు వేసుకొని బేసిన్తో వాటర్ పెట్టుకొని అందులోనే దీపాలు వదులుతాను. వాటర్లో పసుపు కుంకుమ అక్షంతాలు వేసుకొని అరటి డప్పల్లో పువ్వొత్తులు వేసి వెలిగించాలి. దీపాలను వదిలేటప్పుడు గంగేచ, యమునేచ, కృష్ణ, తుంగభద్ర, గోదావరి, తుంగభద్ర, పెన్న, కావేరి నదుల్లో వదిలినంత పుణ్యం వస్తుంది అనుకుంటూ దీపాలు వదలాలి. అంత పుణ్యం లభిస్తుంది. దీపాలు వదిలేక ఉసిరికి కొమ్మని తులసమ్మ దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఉసిరికి చెట్టులో మహావిష్ణు స్వరూపం అంటారు ఉసిరికి చెట్టుని. అందుకే ఉసిరికి కొమ్మ తెచ్చుకొని తులసమ్మ లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి కోటలోనే ఉసిరికి కొమ్మని పెట్టి పూజించుకోవడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. మహావిష్ణువు ఎక్కడుంటాడు, లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలుగుతుంది. అందుకే కార్తీక మాసంలో పౌర్ణమి అప్పుడైనా ద్వాదశి గడియల్లో ఈ పూజ చేసుకుంటారు. తులసమ్మకి పూలమాల వేసుకున్నాక మనము 365 ఒత్తులు వెలిగించుకోవాలి. దానికోసమని ఒక మట్టి ప్రమిద తీసుకొని ముందుగా ఒత్తులు కౌంట్ చేసుకొని 365 ఒత్తులు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి కౌంట్ చేసుకొని నెయ్యిలో నానబెట్టుకొని ఉదయాన్నే వేకువజామునే వెలిగించాలి. సూర్యోదయం కన్నా ముందు 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది. 365 ఒత్తులు వెలిగించడం వల్ల 360 రోజులువి ఒకే రోజు వెలిగించితే కార్తీక మాసంలో సంవత్సరం పొడవు వెలిగించినంత పుణ్యఫలం మనకు వస్తుందనే మనం వెలిగిస్తున్నాం కార్తీక పౌర్ణమి రోజు. తులసికోట వద్ద తులసి దోమద్ర కథ వినాలి. కొబ్బరికాయ, పళ్ళు, చలివిడి, వడపప్పు పెట్టుకోవాలి నైవేద్యం. తదనంతరం హారతి ఇచ్చుకొని తులసికోట వద్ద ఉసిరికి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది.